సెకండ్ టీ20లో టీమిండియా దారుణ ఓటమి. ఈ దారుణ ఓటమికి ఈ ఐదుగురు దోషులే కారణం. అవును బాస్, ఈ ఐదుగురి వల్లే టీమిండియా సెకండ్ టీ20లో చిత్తైంది. బాస్, ఫస్ట్ టీ20లో ఘన విజయం సాధించిన మన టీం సెకండ్ టీ20లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుండి మన టీం ఎక్కడ కూడా సౌత్ ఆఫ్రికాపై పైచేయి సాధించలేదు. ఫస్ట్ మన బౌలింగ్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ పరుగుల వరద పారించారు. అది ఫస్ట్ బాల్ నుండి చివరి బాల్ వరకు కొనసాగుతూనే ఉంది. మన టీంలోని ప్రతి బాలర్ని చితక్కొట్టారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్. చూస్తుండగానే 214 పరుగుల భారీ లక్ష్యాన్ని మన ముందుంచేశారు. అఫ్కోర్స్ మన విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ముందు అది అంత భారీ లక్ష్యం కాదనుకోండి. అందుకే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ముందు తేలిపోయి బ్యాట్ పట్టుకుని వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ దారి పట్టారు. మన టీం 32 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. 200+ టార్గెట్ని ఛేదించేటప్పుడు మొదటి బంతి నుండే బాదడం మొదలు పెట్టేయాలి. 4-5 ఓవర్స్లోనే 40-50 రన్స్ దంచి పడేయాలి. ఆపోజిట్ టీంపై ఒత్తిడి పెంచాలి. వికెట్స్ కూడా కోల్పోకూడదు. బట్ టీమిండియా స్టార్టింగ్లోనే 3 వికెట్స్ కోల్పోయింది. అక్కడే మ్యాచ్ ముగిసిపోయింది. ఫైనల్గా మన టీం 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరి మనం ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైన ఆ ఐదుగురు దోషులెవరో, ఫ్లాప్ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఫ్లాప్ స్టార్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడంలో దిట్ట. బట్ ఈ మ్యాచ్లో వికెట్ తీయలేకపోయాడు, పరుగులను కట్టడి కూడా చేయలేకపోయాడు. తానేసిన 4 ఓవర్స్లోనే ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. అంటే 13.50 ఎకానమీతో. ఒక ఓవర్లో అయితే ఏకంగా 7 వైడ్స్ వేసేశాడు. ఇలాంటి చెత్త బౌలింగ్ వల్లే సౌత్ ఆఫ్రికా 214 రన్స్ వరకు చేరుకోగలిగింది. హర్షదీప్ తన స్థాయికి తగ్గ బౌలింగ్ వేస్తుంటే, స్టార్టింగ్లోనే పరుగులు కట్టడి చేస్తుంటే సౌత్ ఆఫ్రికా ఆ భారీ స్కోర్ చేసేది కాదు. సో మనం ఓడిపోవడానికి హర్షదీప్ చెత్త బౌలింగే ఓ కారణం. ఇక నెక్స్ట్ ఫ్లాప్ స్టార్, వరల్డ్స్ బెస్ట్ బౌలర్, టీమిండియా ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రాకి ఈ మ్యాచ్లో ఏమైందో తెలియదు కానీ 4 ఓవర్స్లో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. 11.25 ఎకానమీ. బుమ్రా లాంటి క్లాస్ బౌలర్ నుండి అస్సలు ఊహించలేని బౌలింగ్ గణాంకాలేవి. పైగా ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. అందుకే టీమిండియా ఓడిపోవడానికి తను ఓ కారణం అయ్యాడు. ఇక బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ విషయానికి వస్తే థర్డ్ ఫ్లాప్ స్టార్ ఎవరంటే శుభ్మన్ గిల్. మరోసారి ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో 4 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేదు. డకౌట్ అయి పెవిలియన్ దారి పట్టాడు. టీ20 ఫార్మాట్లో గిల్ పర్ఫార్మెన్స్ ఇలానే కొనసాగుతుంది. అయినా తనని ఆడిస్తారు, కానీ సంజు శాంసన్కి మాత్రం అవకాశం ఇవ్వరు. ఒక్కోసారి అనిపిస్తుంది బాస్, మన టీం బ్యాటింగ్లో 10 మంది ప్లేయర్స్తోనే ఆడుతుందేమోనని. పైగా స్టార్టింగ్లోనే వికెట్ చేజార్చుకొని అండర్ ప్రెషర్లోకి వెళ్తుందేమోనని. అయినా పర్లేదు, సంజు డకౌట్లోనే ఉండాలి, గిల్ ప్లేయింగ్ 11లోనే ఉండాలి. అంతే కదా గంభీర్ గారు? సరే, ఇక గిల్ తర్వాత మరో ఫ్లాప్ స్టార్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అసలు సూర్యకుమార్ యాదవ్ కూడా ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో సూర్య బ్యాట్ పూర్తిగా మూగబోయింది. ఈ మ్యాచ్లో కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. టీంని ముందుండి నడిపించాల్సిన కెప్టెనే వరుసగా విఫలం అవుతుంటే టీమిండియా మ్యాచ్లు ఎలా గెలుస్తుంది చెప్పండి? ఇక నెక్స్ట్ ఫ్లాప్ స్టార్ శివం దూబే. దూబే అంటే 6లకు పెట్టింది పేరు. బట్ ఈ మ్యాచ్లో 6లు పక్కన పెట్టండి, చెప్పుకోదగ్గ స్కోర్ కూడా చెయ్యలేకపోయాడు. 2 బంతుల్లో కేవలం 1 పరిగే చేశాడు. సో మన టీం ఓడిపోవడానికి తను ఓ కారణం. ఈ ఐదుగురి వల్లే మన టీం సెకండ్ టీ20లో దారుణంగా ఓడింది బాస్. ఈ మ్యాచ్లో మనం ఎక్కడ ఫ్లిప్ అయ్యామంటే, స్టార్టింగ్లోనే మన బౌలర్స్ భారీగా పరుగులిచ్చినా చివర్లో వరుణ్ అక్షర్ 2 ఓవర్స్లో బాగానే కట్టడి చేశారు. బట్ బుమ్రా యార్కర్ వేద్దామని చూసిన ప్రతిసారి సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ బౌండరీలు సాధించారు. ఎందుకంటే బంత్ గ్రిప్ అవ్వక యార్కర్స్ ఫుల్ టాస్గా మారాయి. ఒకసారి మిస్ అయ్యాకైనా యార్కర్ వేసే ప్రయత్నం మానుకోవాల్సింది బుమ్రా. బట్ తను అలాగే వేయడం, వారు బౌండరీలు బాదేయడం జరిగిపోయింది. పోనీ బుమ్రాని చూసాకైనా హర్షదీప్ అర్థం చేసుకోవాలి కదా, యార్కర్స్ పడట్లేదని. బుమ్రా చేసిన తప్పునే హర్షదీప్ కూడా చేశాడు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 214 పరుగుల టార్గెట్ ఛేదనలో మన టీం 32 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయాక ఎలా పుంజుకుంటుంది, ఎలా మ్యాచ్ గెలుస్తుంది? బట్ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు బాస్. ఓవైపు వికెట్స్ పడుతున్నా తను మాత్రం బౌండరీల మోత మోగించాడు. జస్ట్ 34 బంతుల్లోనే 62 రన్స్ దంచాడు. తనకి ఒకరిద్దరు తోడుగా నిల్చుంటే మనకి దారుణ ఓటమి తప్పేది. సెకండ్ టీ20లో కూడా మన టీమిండియానే గెలిచేది. మరి బాస్, మన టీం ఓడిపోవడానికి ఒక్క కారణం చెప్పమంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ
దిల్ సే. థ్యాంక్ యూ బాస్.